హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా ఫస్ట్ లాగ్. నేను వచ్చేసి అయితే లదాఖ్ రైడ్ని స్టార్ట్ చేయబోతున్నా. అది నా షైన్ బైక్ మీద. టెంపుల్కి అయితే వెళ్ళి మనం పూజ అయితే చేయించుకుని స్టార్ట్ చేయబోతున్నాం రైడ్ అయితే. మనం ఫస్ట్ డే వచ్చేసి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే 320 కిలోమీటర్స్ అయితే ఉంది. మా ఫ్రెండ్ వచ్చేసి కార్తిక్ అని ఉన్నాడు. ఆ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. నేను, మా అన్న, మా ఫ్రెండ్ అయితే వెళ్తా ఉన్నాం మేము. సరే మళ్ళీ వెళ్దానా? బాయ్. అవునా? సరే నాన్న వెళ్ళొస్తా. సరే నాన్న వెళ్ళొస్తా. సరే పెద్దనా. ప్రజెంట్ అయితే మనం రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే ఇంటికాడ నుంచి. ప్రజెంట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి పూజ చేపించేసి అయితే స్టార్ట్ చేస్తాం రైడ్ని. ఇంకా సరేనా? ఓవర్ తేడా అదే. సరే షా బాయ్. సరే షా బాయ్. దడేశ్వరుడు బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. బట్ రోడ్ అయితే మాత్రం వరస్ట్గా ఉంది కొంచెం ముందుకు వెళ్ళే వరకు. తర్వాత అయితే ఇంకా రోడ్డు బాగుంటుంది, చూడాలి. రోడ్డు బాగుంటే హాయిగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ రోడ్డు బాగోపోతాను ఇబ్బంది. వచ్చే హైదరాబాద్కి వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంది. డెకాత్లాన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేవి ఉన్నాయి. ఏం కావాలో తీసుకుని మళ్ళీ నైట్ అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసి ఇంకా రేపు పొద్దున అయితే బయలుదేరుతాం మళ్ళీ నాగ్పూర్కి. 500 కిలోమీటర్స్ అయితే ఉంది నాగ్పూర్ వచ్చేసి. డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది. తర్వాత ఇంకా నెక్స్ట్ అయోధ్యనా వారణాసి నుంచి వెళ్ళి అయోధ్యకి వెళ్దామా, లేకపోతే డైరెక్ట్ సాగర్ నుంచి ఆగ్రాకి వెళ్దామా, అదొక ప్లాన్ ఉంది. చూడాలి, ఏమవుతుందేమో. మనం అనుకునేది అయితే అవ్వదు. జస్ట్ ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేసాం, డైరెక్ట్గా వెళ్ళిపోయేది. ఇంకా ఇదే మన ఫస్ట్ బ్రేక్. ఆల్రెడీ ఫ్యూల్ స్టాప్ అవుట్ అయింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించుకుని అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా 240 కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్కి. ఇంకా 4 hours 40 minutes చూపిస్తుంది. మేము ఈ చిన్న బండి కాబట్టి మేము 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. చూడాలి. అసలు మామూలుగా అయితే పొద్దునైతే అసలు ఎంత మబ్బుగా చినుకులు పడినాయి. ఇప్పుడు చూస్తే ఏమో ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇంకా ముందు వెళ్ళే కొద్ది అయితే ఎండలు ఎక్కువనే అంటున్నారు. చూడాలి మళ్ళీ హైదరాబాద్ దాటినాక. రోడ్ అయితే బాగానే ఉంది. హాయిగా 60-70లో అయితే నేను వెళ్ళిపోతాను హాయిగా క్రూజ్ చేసుకుంటా. ఇంకా నాకు తెలిసి ఇంకా 200 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా హైదరాబాద్కి. మ్యాక్సిమం 3 o'clock అయితే నేను రీచ్ అయిపోగలను. ఏంటంటే మీకు నాయిస్ ఒకటే చూడవచ్చు. మరి మీకైతే హెవీ గాలి అయితే ఉంది. వీడియోస్ అయితే మీకు మామూలుగా అయితే నేను షూట్ చేసిన 2-3 డేస్కి అయితే రావచ్చు. ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు, ఏం రాదు అంత పెద్దగా. ఎందుకంటే మంచి థంబ్నెయిల్ కానీ మంచి కంటెంట్ ఉంటే కానీ వీడియోస్ చూడరు ఎవరు. జస్ట్ అంటే నేను మామూలు యూట్యూబ్ అంటే యూట్యూబర్ని అవుతాక ఏం కాదులే, కానీ నేను వెళ్ళే వీడియోస్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ చూస్తే నాకు చాలా హ్యాపీ అంతే. ఇంకా పెద్ద యూట్యూబర్ అవ్వాలని అంత పెద్ద ఏం లేదు నాకైతే. చూడాలి మరి. ఇదైతే బ్రిడ్జ్ వచ్చింది, ఏదో ఏం బ్రిడ్జో తెలియదు కానీ చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా ఉన్నట్లేదు. బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ అదేం ఆగిపోయింది మళ్ళీ. పోలీసులు అయితే ఉన్నారు, ఆటోనే అంటే ఆపుతున్నారు. ఏం బ్రిడ్జ్ కానీ తెలియదు, కానీ రాయచూరు దగ్గరలో ఉంది ఇది బ్రిడ్జ్ అయితే. మనం వచ్చేసి అయితే ప్రజెంట్ మహబూబ్ నగర్లో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 3కి రీచ్ అవుతామని అయితే మ్యాప్లో చూపిస్తుంది. చూడాలి, ఎందుకంటే రెస్టివల్ అప్పటి నుంచి 100 కిలోమీటర్స్ కంటిన్యూ కొట్టాము ఈ షైన్ బైక్లో. చూడాలి అక్కడెక్కడైనా రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే మాత్రం బండి అయితే ఓవర్ హీట్ అయిపోద్ది. వెదర్ ఎలాగంటే కుసేపు ఎండ వస్తుంది, కుసేపు మబ్బు వస్తుంది, ఇలా కావాలంటే అలాగ అవుతుంది. చూసి ముందు ఎక్కడైనా ఒకటి ఆపి ఏదైనా జ్యూస్ అనేది ఏదైనా తాగి హాయిగా వెళ్ళిపోవాలి. 100 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 hours పడుతుంది ఇంకా నాకు తెలిసి. ఎక్కడన్నా ఒక స్టాప్ ఆపి ఒక 20 minutes అలాగ ఆపి వెళ్ళిపోయేది. ఇంకా సిటీ నాకు తెలిసి పెద్ద సిటీ అయినట్టుంది. ఏదన్నా
అదే 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 బట్ మేమంటే మేము వెళ్ళేది ఒకసారి వెళ్తాం కదా, అన్నీ చూసేద్దామని. నేను 60-70 సేమే. అదే 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 సరే బ్రో, బాయ్ బ్రో. శ్రీకాంత్ బ్రో. సరే. ఇప్పుడైతే మనకి తెలుగు లాగర్ అయితే కనపడ్డాడు. తను కూడా సేమ్ షైన్ బైక్ వేసుకుని లడాక్ ట్రిప్ వెళ్తున్నాడంట, మనాలి మీదుగా. బట్ నేను ఒక్కడే అనుకున్నా, తను కూడా వెళ్తున్నాడు. అదే అన్నాడు, ఇన్ కేసు ఇలా మనాలి మీదకి వస్తే కాల్ చేయండి అది దాన్ని నెంబర్ ఇప్పించుకున్నాడు బ్రో. చూద్దాం. మనమైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా 2.6 కిలోమీటర్ అయితే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఏం తగిలిగా పాపం మొత్తం ఫోటో తీసిన లేదు. అబ్బో ఈ కొట్టేలో వెళ్ళిపోయినాడు. చెప్పచ్చు కదా, అక్కడ ఉన్నారు ఒకళ్ళు, ఆడున్నారు ఒకళ్ళు, చెప్పచ్చు కదా. రెడ్ కలర్ కారు ఎప్పుడు వస్తే డకాత్లానికి ఇప్పుడు అయింది గాయస్. తీసుకుంది కొంచెం, చూసింది ఎక్కువ. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి ఇంకా పడుకోవాలి. ఇంకా రేపు పొద్దున్న లేచి మళ్ళీ నాగ్పూర్కి అయితే స్టార్ట్ అవ్వాలి, లేకపోతే ఇక్కడికే లేట్ అయిపోద్ది. ఈ నైట్ అంతా ఇప్పుడు ట్రాఫిక్ అసలు వెళ్ళేపాటికి ఎంతసేపు పడుతుందో తెలియదు, కానీ చెప్తే ఇంట్లో అప్పటి నుంచి వెళ్దాం అంటే చూపిస్తున్నా, కనబడుతుంది. మా ఫ్రెండ్ చెప్తున్నాడు చూడండి గోల్కొండ ఫోర్ట్ అంట ఇది. ఏదో బోనాలు ఉందంట, జాతర, దాని సెలబ్రేషన్ అయితే జరుగుతున్నాయి.